ప్రతి ఒక్కరూ ఈనాడు సమాజంలో అష్టైశ్వర్యాలతో తొలతూగేవాళ్ళు భారీ శుభకార్యాలను, కార్యక్రమాలను, విందు వినోదాలను, వీటితో పాటు రకరకాల ఉత్సవాలను జరుపుతూ ఉంటారు. మరికొందరు దాతల సహకారంతో గుడులు, గోపురాలు, బడులు అలాంటివి కడుతూ ఉంటారు. అయితే ఎవరేం చేసినా వాళ్ళు ఆలోచనలు, సమాజ శ్రేయస్సు, సమాజంలో వారికున్న పేరు, ప్రతిష్టలు, పలుకుబడి ఆధారంగానే ముందుకు వెళుతూ ఉంటాయి. కానీ మీడియా విషయానికి వస్తే కొందరు పావలా ఖర్చు పెట్టినా 25 రూపాయల ప్రచారం వస్తుంది. మరికొందరు 1,00,000 ఖర్చు పెట్టినా పావలా ప్రచారం కూడా కాదు. ఎందుకనంటే వాళ్ళకి మీడియా పట్ల అవగాహన లేకపోవటం, నేను ఫోటో తీసుకున్నాను, నేను సోషల్ మీడియాలో పెట్టుకున్నాను అని అనుకునే ఆలోచన కావటం, దాని మూలాన మాకు ఇది చాలు అనుకునేవాళ్ళు కొందరైతే, ఇంకొందరు మాకు ఉపయోగం లేకుండా పోయిందా కార్యక్రమం చేసినా కానీ, ఎంతో ఖర్చు పెట్టాం, మేము కూడా మా వంతు ఇవ్వటం జరిగింది, అయినా కానీ ఈ కార్యక్రమానికి సంబంధించి ఎక్కడా కూడా ఏ పేపర్లోనూ ఏ ఛానల్లోనూ ఎక్కడా రాకపోవడం కారణం అర్థం కావట్లేదు అని అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఏంటంటే కార్యక్రమం చేసే నిర్వాహకులు మీడియాతో సంబంధాలు లేకపోవటం, మీడియాని దూరంగా ఉంచటం, మీడియాతో పని లేదులే మాకు అని అనుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దాని మూలాన ఏంటంటే వాళ్ళు లక్షలు, కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాళ్ళు చేసిన కార్యక్రమానికి సంబంధించి సమాజానికి తెలియదు. అది మధ్యలో తమ వంతు చేతినిచ్చిన వారికి ఆ విషయం తెలియదు. అందుమూలాన వీళ్ళు ఏమనుకుంటారంటే విలేకరులు రాయలేదనుకుంటారు, వాళ్ళు ఏంటంటే విలేకరులకు మాకు చెప్పకపోయినా పర్లేదు అనుకుంటారు. ఈ రకంగా మధ్య తెర ఉండటం మూలాన, వాస్తవాలు ఎవరికి తెలియకపోవటం మూలాన కొన్ని విషయాలు ఎవరికీ తెలియవు. 100 రూపాయలు కేక్ ఖర్చు పెట్టిన వ్యక్తి విషయం, ఆయన పుట్టినరోజు విషయం, ఆయన చేసిన పుట్టినరోజు పండుగకు సంబంధించి వచ్చిన అతిథులు, వాళ్ళు ఇచ్చిన ఆశీస్సులు, ఇవన్నీ కూడా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ తదితర మాధ్యమాల్లో రావడం జరుగుతోంది. వీటితో పాటు దినపత్రికల్లో కూడా రావడం జరుగుతుంది. మరికొందరు చేసే కార్యక్రమాలు వాళ్ళు రోజులు తరబడి చేసినా ఏ ఒక్క చోట కూడా ప్రచారం కాదు. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ ఆలోచనలు వేరు. మీడియా దూరంగా ఉంటే ప్రచారం ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలియదు. మీడియాని దగ్గర తీసుకోవాలనే ఆలోచన వాళ్ళకి రాకపోవటం మూలాన మిగిలిన వారు ఖర్చుకు వెనకాడకుండా వేలాది రూపాయలు ఇచ్చిన వారికి అసలు విషయం తెలియదు. ఈ రకంగా ఒక్కొక్క గొడుగు కింద ఒక్కొక్క గొడుగు విషయంలో ఒక్కొక్క గొడుగుకి మరొక గొడుగు విషయం తెలియకపోవడంతో ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ గొడుగులకు సంబంధించిన కథ ఇలానే నడుస్తుంది. మనం చేసేది ఏముండదు, అది వాడి ఇష్టం. ఎలా ఉంటుందో ముందు రాబోయే రోజుల్లో చూద్దాం.